కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు సాయి భగీరథ్ పై సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోక్సో కేసు నమోదయ్యింది. తన కుమార్తెను భగీరథ్ వేధిస్తున్నారంటూ ఓ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్న రాత్రి కేసు నమోదు చేశారు. ఆమె తల్లిదండ్రులు డబ్బుల కోసం తనను బెదిరిస్తున్నారని భగీరథ్ కరీంనగర్ 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఆ ముగ్గురిపై కేసు నమోదయ్యింది. భగీరథ్ కు ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఆ బాలికతో పరిచయం ఏర్పడింది. గతేడాది డిసెంబర్ 31న భగీరథ్ ఆమెను మొయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ కు తీసుకువెళ్లి బలవంతంగా మద్యం తాగించాడని, అనంతరం అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించగా తప్పించుకొని వచ్చినట్లు ఫిర్యాదులో వెల్లడించారు. అంతకు ముందు అక్టోబర్ లో సైతం నానక్రామ్గూడలోని ఓ అపార్ట్మెంట్ లో ఉండిపోవాలని బలవంతం చేశాడని, సుచిత్ర సర్కిల్లోని తమ ఇంటి సమీపంలోనూ అసభ్యకరంగా వ్యవహరించేందుకు ప్రయత్నించినట్లు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. నిర్మల్లో తన కుమార్తెపై తప్పుడు ఫిర్యాదు చేయించారని వాపోయారు. తీవ్ర మానసిక, శారీరక వేదనకు గురైన తమ కుమార్తె జనవరి 19, 26 తేదీల్లో ఆత్మహత్యకు యత్నించిందని పేర్కొన్నారు. భగీరథ్ ఇచ్చిన ఫిర్యాదుపై కరీంనగర్ పోలీసులు నమోదు చేసిన కేసులోని వివరాలు ఎలా ఉన్నాయంటే, స్నేహం పేరుతో ఆ అమ్మాయి తనకు దగ్గరయిందని, ఈ క్రమంలో ఆమె కుటుంబంలో జరిగే వేడుకలకు హాజరైనట్లు భగీరథ్ తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులు ఇతర స్నేహితులతో కలిసి విజయవాడ, అరుణాచలం, తిరుమల ఆలయాలకు కలిసి వెళ్లామని, కొన్ని రోజుల తరువాత వారి ప్రవర్తనలో మార్పు వచ్చిందని, అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని తనను బలవంత పెట్టారని, అందుకు తాను తిరస్కరించడంతో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారన్నారు. ఒకవేళ డబ్బు ఇవ్వకుంటే తప్పుడు కేసు పెడతామని బెదిరించారని, ఆ భయంతో తాను 50,000 రూపాయలు ఇచ్చినట్లు ఫిర్యాదులో వెల్లడించారు. అయితే 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారని, ఒకవేళ ఇవ్వకుంటే అమ్మాయి తల్లి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారని ఫిర్యాదులో తెలిపారు. ఈ మేరకు అమ్మాయితో పాటు ఆమె తల్లిదండ్రులు ఇద్దరిపై BNS సెక్షన్ల కింద కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో బాలిక వాంగ్మూలం కీలకంగా మారనుంది. ఆమె మైనర్ అయినందున భరోసా కేంద్రానికి తరలించి వాంగ్మూలం సేకరిస్తారు. బాలికను తీసుకురావాలని ఆమె కుటుంబ సభ్యులకు పోలీసులు సూచించారు. చివరకు ఈ కేసు ఎటువంటి మలుపు తిరుగుతుందో చూడాలి.